సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంతకి తన మనసుకి తోచింది మాట్లాడటం అలవాటు. ఒక్కోసారి తన వ్యక్తిత్వం తనని విమర్శల పాలు చేసింది. వన్ నేనొక్కడే పోస్టర్ పై తీవ్ర విమర్శలు చేసి మహేష్ బాబు ఫ్యాన్స్ కోపానికి గురైన సమంత తర్వాత జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకుంది. అక్టోబర్లో అక్కినేని యువ హీరో నాగ చైతన్యని పెళ్లి చేసుకోనున్న సమంత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. సండే రోజు తన బికినీ ఫోటో స్నాప్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి సమ్మర్ వెకేషన్ కి వెళ్తున్నానని చెప్పింది. కొందరు దీన్ని సింపుల్ గా పాజిటివ్ గా తీసుకోగా మరికొందరు తీవ్ర విమర్శలు చేశారు. శామ్, నీ ఫ్యాన్స్ ని కించపరచకు, మాకు నువ్వు క్యూట్ గా ఉండటం కావాలి కానీ అవమానపరిచేలా కాదు అని ఒకరు రిప్లై ఇవ్వగా, నువ్వు అక్కినేని కుటుంబం పరువు తీస్తున్నావని ఇంకొందరు తమ అభిప్రాయం వ్యక్తపరిచారు. తరాలు నిన్ను చూసి నేర్చుకుంటారు అని ఒక ఫాలోవర్ పెట్టిన పోస్ట్ కి ఘాటుగా స్పందించిన శామ్, నిజమే తరాలు నేర్చుకుంటాయి, బట్టలు చూసి కానీ క్యారెక్టర్ చూసి కాదు అనే నీ తక్కువ ఆలోచన ధోరణికి సిగ్గుపడాలి అని అతగాడిపై ఎదురుదాడి చేసింది. అయితే ఈ విషయంలో అక్కినేని అభిమానులు కొంతవరకు ఇబ్బంది పడినట్లు కనిపిస్తోంది. ఆ కుటుంబంలో అందరూ చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారని, సమంత కొంచెం జాగ్రత్తగా మెలగాలని అభిప్రాయపడుతున్నారు.